దూద్ కా దూద్ పానీ కా పానీ ఏదైనా నిజానిజాలు నిగ్గు తేల్చే సమయంలో వాడే సామెత ఇది. ఉగ్రభూతంపై భారత్ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా పాకిస్తాన్ పాపాల పుట్ట బద్దలవుతూనే ఉంది. ఇండియాను దెబ్బ కొట్టేందుకు అమెరికాతో కలిసి చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముషారఫ్ కుట్రలను మరోసారి ప్రపంచం కళ్లకు కట్టినట్లు వెల్లడించారు అమెరికా మాజీ ఏజెంట్. దాయాదికి అండగా ఉంటున్న సౌదీ అరేబియా గుట్టు రట్టు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాల కథేంటో యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఇంతకీ అమెరికా పాక్ ఆడిన ఆటేంటి? ప్రపంచానికి భారత్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? తినడానికి తిండి లేదు, ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేదు, మోయలేని రుణాల భారం, పైసల కోసం గడప గడపకు వెళ్లి అడుక్కోవలసిన దుస్థితి, రోజురోజుకు పెరుగుతున్న పేదరికం, సరిహద్దుల్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు. ఇన్ని సమస్యలుంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవుతుంది. ఏ దేశ పాలకుడైనా సమస్యలను తగ్గుముఖం పట్టించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ దాయాది రూటే సెపరేటు. గాయానికి మందు వేయాల్సింది పోయి విద్వేషమనే మత్తు రాస్తోంది. పంచభూతాలు పగబట్టడంతో పాకిస్తాన్ అత్తలకుత్తలమవుతోంది. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ప్రపంచం ఏమనుకుంటుందోనన్న కనీస ఇంగితమూ లేదు. లేచిన మొదలు నిద్రపోయే వరకు ఇండియా అలా అయిపోవాలి, ఇండియా ఇలా అయిపోవాలి. ఇదే పాకిస్తాన్ పాలకులకు, ఆర్మీకి పనిగా మారిందని తాజాగా మరోసారి రుజువైంది. ఇండియాను ఏం చేయలేదు, కానీ తాము మనుగడ సాగించాలంటే భారత్ను దెబ్బ కొడుతున్నామని తెగ బిల్డప్ ఇచ్చుకోవాలి. ఈ ఫార్ములాతోనే దశాబ్దాలు పాకిస్తాన్ పాలకులు ముందుకు వెళ్తున్నారు. 25 ఏళ్ల క్రితం కూడా ఇదే మైండ్ సెట్ తో పాకిస్తాన్ ఉందట. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నేతృత్వం వహించిన అమెరికా CIA మాజీ అధికారి జాన్ కిరియకవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు జరిగిన ఎన్నో కుట్రల్ని, కుతంత్రాలను ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు. భారత్తో పోరాడడం పాక్ ఉపయోగం లేదని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ ఓడిపోవడం ఖాయమన్నారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ కు అమెరికాతో ఉన్న సంబంధాలపై జాన్ కిరియకవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా భారీగా డబ్బిచ్చి ముషర్రఫ్ ను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాల నియంత్రణను కూడా అమెరికాకు అప్పగించారని తెలిపారు జాన్ కిరియకవ్. మిలిటరీ, ఆర్థికాభివృద్ధి సహాయం రూపంలో కోట్లాది డాలర్లను పాకిస్తాన్ కు అప్పట్లో తమ దేశ పాలకులు ఇచ్చినట్లు జాన్ కిరియకవ్ వెల్లడించారు. ముషర్రఫ్ తో వారానికి చాలాసార్లు సమావేశమై అమెరికాకు కావలసిన ప్రతిదాన్ని చేయించుకున్నట్టు ఆయన తెలిపారు. నియంత్రణతో పనిచేయడానికి అమెరికా ఇష్టపడుతుందని, ఎందుకంటే అప్పుడు ప్రజాభిప్రాయం గురించి లేదా మీడియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. 2002లో తాను పాకిస్తాన్లో పనిచేస్తున్నప్పుడు దేశ అణ్వాయుధాల నియంత్రణ అమెరికన్ రక్షణ విభాగం పెంటగన్ చేతిలో ఉందని అనధికారికంగా తనకు చెప్పినట్లు జాన్ కిరియకవ్ వెల్లడించారు. ముషర్రఫ్ నిజ స్వరూపాన్ని ఆయన బయటపెట్టారు. అమెరికాతో ఉగ్రవాద నిరోధక చర్యలో సహకరిస్తున్నట్టు నటిస్తూనే భారత్కు వ్యతిరేకంగా సైనిక వర్గాలను, మితవాద గ్రూపులను సంతృప్తిపరచడానికి ముషర్రఫ్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించారని స్పష్టం చేశారు జాన్ కిరియకవ్. పాకిస్తాన్ సైన్యానికి అల్-ఖైదా గురించి పట్టదని, వారు కేవలం ఇండియా గురించే ఆలోచించేది అన్నారు. ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు ముషర్రఫ్ చేసిన కుట్రల్ని స్పష్టంగా తెలియచేశారు. ఉగ్రవాదుల చేతిలోకి అణ్వాయుధాలు చిక్కుతాయనే భయంతో ముషర్రఫ్ స్వయంగా ఆ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్టు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ అణుబాంబు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ పై చర్యలు తీసుకోకుండా అమెరికా వెనకడుగు వేయడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని కిరియకవ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ తరహా విధానాన్ని అనుసరించి ఉంటే తాము ఏక్యూ ఖాన్ ను సులభంగా చంపేసేవాళ్లమని అన్నారు. కానీ సౌదీ ప్రభుత్వం జోక్యం చేసుకుని దయచేసి అతన్ని వదిలేయాలని, తాము ఏక్యూ ఖాన్ తో కలిసి పనిచేస్తున్నామని, తాము పాకిస్తాన్ కు దగ్గరగా ఉన్నామని సౌదీ కోరినట్లు ఆయన తెలిపారు. అరేబియా పాలకుల దౌత్య ఒత్తిడికి అమెరికా తలొగ్గిందని వివరించారు. ఏక్యూ ఖాన్ ను ఎదుర్కోకపోవడం అమెరికా ప్రభుత్వపు అతి పెద్ద తప్పిదమన్నారు జాన్ కిరియకవ్.
ఇక మాది అణ్వస్త్ర దేశం, ఇండియాను ఈజీగా ఓడిస్తాం, ప్రపంచంలో తమ దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామంటూ గప్పాలు పలికే పాకిస్తాన్ పాలకుల చిట్టాను సిఐఏ అధికారులు బయటపెట్టారు. తమను తాము ఎక్కువగా ఊహించుకోవడంలో పాకిస్తాన్ వాళ్లకు వాళ్లే సాటి. కానీ రియాలిటీ మాత్రం వేరు. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత, పేదరికంతో ఆ దేశం నేటికి అల్లాడుతోంది. ఎక్కడ అప్పులు దొరుకుతాయా అని వెతుకులాట మొదలుపెట్టింది. చిప్ప చేతబట్టి గడప గడప తొక్కుతూ అడుక్కుంటోంది. పైకి మాత్రం మాకు ఎలాంటి కష్టాలు లేవని చెప్పుకుంటోంది. విదేశీ మార్గ నిల్వలు తీవ్రంగా పడిపోయిన వేళ నిధుల కోసం వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల వద్ద అడుక్కు తింటున్న షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేసింది. తమ సైన్యాన్ని అద్దెకిచ్చి అందుకు ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటోంది. ఇటీవల చిరకాల మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక ఒప్పందాన్ని చేసుకుంది. దాయాది సైనిక శక్తిని ఉపయోగించుకుని భారీ సహాయాన్ని అందించేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. దీంతో 2025 సెప్టెంబర్ 17న ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఆ డీల్ ప్రకారం $10 బిలియన్ అంటే భారత కరెన్సీలో 88,000 కోట్ల పెట్టుబడి. అందుకు ప్రతిగా పాకిస్తాన్ తమ దేశ రక్షణ కోసం 25,000 మంది సైనికులను సౌదీ అరేబియాకు పంపించనుంది. వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ ఒక దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణించాలనే రక్షణ నిబంధన ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనూ పాకిస్తాన్కు అండగా ఉంది సౌదీ అరేబియా. అదే విషయాన్ని అమెరికా సిఐఏ మాజీ ఏజెంట్ జాన్ కిరియాకోవ్ వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కారణం తన సైన్యాన్ని సౌదీ అరేబియాకు అద్దెకిచ్చిన దేశంగా మారడం. దాదాపు $10 బిలియన్ విలువైన ఒప్పందం వెనుక రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం మరియు భవిష్యత్ భయాలు ఉన్నాయి. 2 ఏళ్లుగా పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. డాలర్ కొరత, IMF రుణ నిబంధనలు, పెరిగిన ఇంధన ధరలు ఇవన్నీ ఆ దేశాన్ని వణికించాయి. అందుకే విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించేందుకు కొత్త మార్గాలు వెతికింది ఇస్లామాబాద్. సౌదీకి రక్షణ సాంకేతిక సహాయం, ట్రైనింగ్ సపోర్ట్ కూడా అందించనుంది పాకిస్తాన్. అయితే ఆ ఒప్పందంపై పాకిస్తాన్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. సైన్యాన్ని డబ్బు కోసం విక్రయిస్తున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. పలువురు మాజీ అధికారులు కూడా సైనిక గౌరవానికి నష్టమని విమర్శించారు. డబ్బు కోసం సైన్యాన్ని అద్దెకివ్వడం పాకిస్తాన్ తాత్కాలికంగా ఆదుకోవచ్చు. కానీ దేశ ప్రతిష్ట, రక్షణ సార్వభౌమత్వం వంటి విలువలు దెబ్బతింటే ఆ నష్టం తిరిగి పొందడం కష్టం. ఇది పాకిస్తాన్ చరిత్రలోని డేంజర్ చాప్టర్. పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం కేవలం ఆర్థిక విషయం కాదు. మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణాల మార్పునకు సంకేతం. ఇరాన్, యెమెన్ వంటి దేశాలు దీన్ని గమనిస్తున్నాయి. ఇరాన్తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో సౌదీతో మిత్రబంధం బలపడుతోంది. ఇది అమెరికా, చైనా దృష్టిలో ఒక వ్యూహాత్మక పరిణామం. భారత్పై పాకిస్తాన్, అమెరికా చేసిన కుట్రల్ని ఒక్కొక్కటిగా వివరించారు జాన్ కిరియాకోవ్. 2001లో పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా భావించింది అన్నారు. అయితే భారత్ దాడులకు దిగకపోవడాన్ని సిఐఏలో వ్యూహాత్మక సహనమని పిలిచేవాళ్లమని ఆయన తెలిపారు. పాకిస్తాన్పై దాడులు చేయడానికి భారత ప్రభుత్వం అన్ని విధాల అర్హత కలిగి ఉందని, కానీ చేయలేదన్నారు జాన్ కిరియాకోవ్. వైట్ హౌస్లో ఉన్నోళ్లు కూడా భారతీయులు చాలా పరిణతి చెందిన విదేశాంగ విధానాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పుకున్నట్లు ఆయన తెలిపారు. సహనమే భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం లాంటి ప్రమాదాన్ని నివారించిందని కిరియాకోవ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యూహాత్మక సహనాన్ని బలహీనతగా భావించే ప్రమాదం ఉందని, అందుకే భారత్ స్పందించాల్సి వచ్చిందని వెల్లడించారు. జాన్ కిరియాకోవ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ పూర్తిగా అమెరికా చేతుల్లో ఉందని మరోసారి రుజువవుతోంది. అమెరికా పాకిస్తాన్ సంబంధాల లోతైన రాజకీయం వల్ల అమెరికా మొదట్నుంచి ఇండియా డిమాండ్స్ ను పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం తాజాగా మరోసారి స్పష్టమైపోతోంది.